अवतरित होकर भाग्य विधाता भाग्य हमारे जगा रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। अंतर मन का आंचल भर ले, चलो आज जीवन सफल कर ले। अंतर मन का आंचल भर ले, अवतरित होकर भाग्य विधाता भाग्य हमारे जगा रहा। अवतरित होकर धैर्य धरो धरती वालों, ये रात अंधेरी जाएगी। शुभ आशाओं की नई किरण स्वर्णिम प्रभात लाएगी। ये परमात्म दिव्य संदेश का अनहद नाद है गूंज रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। परम धाम से शिव निराकार आए, साकार मनुज तन का माध्यम बनाए। दिया दिव्य नाम ब्रह्मा जिनको, कहा आए नव सृष्टि रचाएं। जीवन हुआ कमल हृदय हर पल आनंद विभोर हो रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। राजयोग का है ये दर्शन, हर मन को मिला नया चिंतन। सारा
नव जीवन प्रकाश युग परिवर्तन करा रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। एक है हम, परिवार है एक, परम पिता वो प्यारा है। हम सबके हैं, सब अपने हैं, सारा विश्व हमारा है। जन जन को वो प्रेम भाव के एक सूत्र में बांध रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। अंतर मन का आंचल भर ले, अंतर मन का आंचल भर ले। चलो आज जीवन सफल कर ले, अंतर मन का आंचल भर ले। अवतरित होकर भाग्य विधाता भाग्य हमारे जगा रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। हाँ, बरसा रहा। हाँ, बरसा रहा। ఓం శాంతి. మురళీ డేట్ 24/5/2025. మధురమైన పిల్లలారా, అమృత వేళలో మీ ఇతర సంకల్పాలన్నీ నిలిపేసి ఒక్క తండ్రినే ప్రీతిగా స్మృతి చేయండి. తండ్రితో మధురాతి మధురంగా ఆత్మీక సంభాషణ చేయండి. ప్రశ్న: పిల్లలు, మీ ప్రతి మాటలో అర్థం ఉన్నది. అర్థసహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు? జవాబు: ఎవరైతే ఆత్మాభిమానులుగా ఉంటారో వారే ప్రతి మాట అర్థసహితంగా మాట్లాడగలరు. తండ్రి మీకు సంగమయుగంలో ఏవేవి నేర్పుతారో అదంతా అర్థసహితమైనది. దేహాభిమానంలోకి వచ్చి మనుషులు ఏవేవి మాట్లాడతారో అదంతా అర్థం లేని అనర్థము. దాని ద్వారా ఎటువంటి ఫలము లభించదు, లాభముండదు. పాట: నయన్హీనులకు దారి చూపించండి ప్రభు. ఓం శాంతి. ఈ పాటలు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి. మీకు పాటలు అవసరం లేదు, కష్టమైన విషయం ఏమీ లేదు. భక్తి మార్గంలో అయితే చాలా కష్టం ఉంది. ఎన్ని ఆచారాలు పద్ధతులు ఉంటాయి. బ్రాహ్మణులకు తినిపించటం, అది చేయటం ఇది చేయటం, తీర్థస్థానాలు మొదలైన చోట్లు చాలా చేయవలసి వస్తుంది. ఇక్కడికి వస్తే అన్ని కష్టాల నుండి విడిపించేస్తారు. ఇందులో చేయవలసింది ఏమీ లేదు. నోటి ద్వారా శివ శివ అని కూడా అనరాదు. ఇది చట్టబద్ధమైనది కాదు. దానివల్ల ఏ ఫలము లభించదు. తండ్రి చెప్తారు, నేను ఆత్మ అని ఆంతరికంగా అర్థం చేసుకోవాలి. నన్ను స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్పారు. అంతర్ముఖులై ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయని తండ్రి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. ఇది యోగ అగ్ని. దీని ద్వారా మీ వికర్మలు వినాశమైపోతాయి. తర్వాత మీరు
వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. చరిత్ర పునరావృతం అవుతుంది. ఇవన్నీ మీలో మీరు మాట్లాడుకునేందుకు యుక్తులు. మీలో మీరు ఆత్మీక సంభాషణ చేస్తూ ఉండండి. తండ్రి చెప్తూ ఉన్నారు, కల్పకల్పము మీకు యుక్తి తెలియచేస్తాను. నెమ్మది నెమ్మదిగా ఈ వృక్షము వృద్ధి పొందుతుందని కూడా మీకు తెలుసు. మాయా తుఫాన్లు కూడా ఈ సమయంలో వస్తాయి. నేను ఈ సమయంలో వచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయా బంధనం నుండి విడిపిస్తాను. సత్యయుగంలో ఏ బంధనాలు ఉండవు. ఈ పురుషోత్తమ యుగం కూడా ఇప్పుడు అర్థసహితంగా మీ బుద్ధిలో ఉన్నది. ఇక్కడ ప్రతి విషయము అర్థసహితంగానే ఉంటుంది. దేహాభిమానులు ఏదైతే మాట్లాడతారో అదంతా అనర్థము. ఆత్మాభిమానులు మాట్లాడే మాటలు అర్థసహితమైనవి. ఆ మాటల ద్వారా ఫలితం ఉంటుంది. భక్తి మార్గంలో ఎంత కష్టం ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం, అది చేయడం, ఇది చేయడం, ఇవన్నీ భగవంతుని వద్దకు చేరే మార్గాలని భావిస్తారు. కానీ వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మొదటి నెంబర్లో విశ్వాధికారులైన లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో వారికి 84 జన్మలున్నప్పుడు మరి ఇతరులు ఎలా తప్పించుకోగలరు? అందరూ చక్రంలోకి వస్తారు. మరి కృష్ణుడు సదా స్థిరంగా ఉంటాడని ఎలా చెప్పగలరు? అవును, కృష్ణుని నామరూపాలైతే వెళ్ళిపోయాయి. కానీ ఆత్మ ఏదో ఒక రూపంలో ఉండనే ఉన్నది. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. ఇది చదువు. విద్యార్థి జీవితంపై గమనం ఉంచాలి. మీ చార్టును వ్రాసేందుకు ప్రతిరోజు సమయాన్ని నిర్ణయించుకోండి. వ్యాపారాలకు చాలా బంధనాలు ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి అంత బంధనం ఉండదు. వారు పనిని పూర్తి చేస్తూ ముగిసిపోతుంది. వ్యాపారస్తుల వద్దకు ఎప్పుడూ గ్రాహకులు వచ్చినా పంపిణీ చేయవలసి ఉంటుంది. బుద్ధి యోగం వెలుపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రయత్నం చేసి సమయాన్ని కేటాయించాలి. అమృతవేళ సమయము చాలా మంచిది. ఆ సమయంలో బయట ఆలోచనలను నిలిపివేయాలి. ఏ ఆలోచన రాకూడదు. తండ్రి స్మృతి ఉండాలి. తండ్రి జ్ఞానసాగర్లు, పతిత పావనులు అని తండ్రి మహిమలో వ్రాయవలసి ఉంటుంది. బాబా మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు. వారి శ్రీమతాన్ని అనుసరించాలి. మన్మనాభవ అనే అన్నిటికంటే మంచి మతము లభిస్తుంది. వేరెవ్వరూ ఇలా చెప్పలేరు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు కల్పకల్పము ఈ మతము లభిస్తుంది. తండ్రి కేవలం నన్నొక్కరినే స్మృతి చేయమని చెప్తారు. దీనిని వశీకరణ మంత్రమని అంటారు. అర్థసహితంగా స్మృతి చేస్తేనే సంతోషం కలుగుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, అవ్యభిచారి స్మృతి ఉండాలి. ఇలా భక్తి మార్గంలో ఒక శివుని పూజ అవ్యభిచారిగా ఉండేది. మళ్ళీ వ్యభిచారంగా అవ్వడం వల్లే అనేక మంది భక్తి చేస్తారు. మొదట అద్వైత భక్తి ఉండేది. ఒక్కరి భక్తే చేసేవారు. జ్ఞానం కూడా ఆ ఒక్కరిదే వినాలి. పిల్లలైన మీరు ఎవరి భక్తి చేసేవారో వారే స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, ఇప్పుడు నేను వచ్చాను. ఈ భక్తి సాంప్రదాయము ఇప్పుడు పూర్తి అయింది. మీరే మొట్టమొదట ఒక్క శివ బాబా మందిరాన్ని తయారు చేశారు. ఆ సమయంలో మీరు అవ్యభిచారి భక్తులుగా ఉండేవారు కనుక చాలా సుఖంగా ఉండేవారు. తర్వాత వ్యభిచారి భక్తులు అవ్వడం ద్వారా ద్వైతంలోకి వచ్చేశారు. అప్పుడు కొద్దిగా దుఃఖం కలుగుతూ ఉండేది. అందరికీ సుఖం ఇచ్చేవారు ఒక్క తండ్రే కదా. నేనొచ్చి పిల్లలైన మీకు మంత్రం ఇస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. మంత్రము కూడా ఒక్కరిదే వినండి. ఇక్కడ దేహదారులెవ్వరూ లేరు. మీరు ఇక్కడికి బాప్దాదా వద్దకు వస్తారు. శివబాబా కంటే ఉన్నతమైన వారు ఎవ్వరూ లేరు. అందరూ వారినే స్మృతి చేస్తారు.
ఈ భారతదేశం స్వర్గంగా ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. వారిని అలా తయారు చేసింది ఎవరు? ఎవరి పూజను మీరు చేస్తూ ఉన్నారు? మహాలక్ష్మి ఎవరు? మహాలక్ష్మి పూర్వజన్మ ఏది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. వారి ముందు జన్మ జగదాంబ అని పిల్లలు మీకు తెలుసు. మీ అందరూ మాతలు. వందే మాతరం అని అంటారు. పూర్తి జగత్తుపైనే మీ అధికారాన్ని పొందుతారు. భారత్ మాత అనేది ఎవరో ఒక్కరి పేరు కాదు. మీ అందరూ యోగబలం ద్వారా శివుని నుండి శక్తిని తీసుకుంటారు. శక్తిని తీసుకోవడంలో మాయా జోక్యం చేసుకుంటుంది. యుద్ధంలో ఎవరైనా కిందకి పడదోస్తే సాహసంతో యుద్ధం చేయాలి. ఎవరో నెట్టగానే మీరు వెళ్ళి చిక్కుకోవడం కాదు. ఇది మాయతో యుద్ధము. అంతేకాని పాండవ కౌరవుల యుద్ధమేది కాదు. వారిది పరస్పరంలోని యుద్ధము. మనుషులు గొడవ పడినప్పుడు 1-2 గజాల భూమి కొరకు తలలు కూడా నరుక్కుంటారు. ఇది తయారైన డ్రామా అని తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. రామరాజ్యము మరియు రావణరాజ్యము. మనము రామరాజ్యానికి వెళ్తామని, అక్కడ అపారమైన సుఖం ఉంటుందని ఇప్పుడు పిల్లలు మీకు జ్ఞానం ఉంది. దాని పేరే సుఖధామము. అక్కడ దుఃఖానికి నామరూపాలు ఉండవు. ఇప్పుడు అలాంటి రాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. కనుక పిల్లలు ఎంత పురుషార్థం చేయవలసి ఉంటుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలారా అలసిపోకండి. శివబాబాను స్మృతి చెయ్యండి. సెకండు చెప్తారు. వారు కూడా బిందువే. ఆత్మలైన మనము కూడా బిందువులమే. పాత్ర అభినయించేందుకు ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు పాత్ర పూర్తి అయింది. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశమవుతాయని ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు. వికర్మలు ఆత్మలోనే ఏర్పడతాయి కదా. శరీరం అయితే ఇక్కడే సమాప్తమైపోతుంది. కొందరు మనుషులు ఏదైనా పాపకర్మ చేసినట్లయితే తమ శరీరాన్ని సమాప్తం చేసుకుంటారు. కానీ దీని ద్వారా ఏ పాపము తొలగిపోదు. పాపాత్మ అని అనబడుతుంది. సాధు సత్పురుషులు మొదలైన వారు ఆత్మ నిర్లేపి అని, ఆత్మనే పరమాత్మ అని చెప్తారు. అనేక మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకే శ్రీమతం లభిస్తుంది. తండ్రి మీకు జ్ఞాన 3వ నేత్రాన్ని ఇచ్చారు. అన్ని విషయాలు ఆత్మకే తెలుస్తాయి. మొదట ఈశ్వరుని గురించి ఏమీ తెలిసేది కాదు. సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉంది, ఆత్మ ఎంత చిన్నదో మొట్టమొదట ఆత్మానుభూతిని చేయిస్తారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. అది సాక్షాత్కారం అవుతుంది. ఇవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. జ్ఞాన విషయాలను తండ్రి అర్థం చేయిస్తారు. వారు కూడా ఇతని భృకుటి మధ్యలో పక్కనే వచ్చి కూర్చుంటారు. ఇతను కూడా వెంటనే అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కొత్త విషయాలు. వీటిని తండ్రి మాత్రమే వచ్చి అర్థం చేయిస్తారు. వీటిని బాగా స్మృతి చేసుకోండి, మర్చిపోకండి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వికర్మలు వినాశమవుతాయి. మీ భవిష్యత్తు వికర్మలు వినాశనం అవ్వడంపైనే ఆధారపడి ఉంది. పిల్లలైన మీతో పాటు భారత ఖండం కూడా అన్నిటికంటే సౌభాగ్యశాలి. ఇటువంటి సౌభాగ్యశాలి ఖండము వేరే ఏదీ లేదు. ఇక్కడ తండ్రి వస్తారు. భారతదేశం స్వర్గంగా ఉండేది. దీనిని భగవంతుని పూల తోట అని అంటారు. తండ్రి మళ్ళీ భారతదేశాన్ని పూల తోట చేస్తున్నారని, అక్కడికి వెళ్ళడం కోసమే మనం చదువుతూ ఉన్నామని మీకు తెలుసు. సాక్షాత్కారాలు కూడా చేసుకుంటారు. ఇది అదే మహాభారత యుద్ధమని, మళ్ళీ అలాంటి యుద్ధం ఎప్పుడూ జరగదని మీకు తెలుసు. పిల్లలు మీ కొరకు కొత్త ప్రపంచం కూడా తప్పకుండా కావాలి. కొత్త ప్రపంచం ఉండేది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది.
5,000 సంవత్సరాలైంది. లక్షల సంవత్సరాల మాటే లేదు. లక్షల సంవత్సరాలైతే లెక్కలేనంత మంది మనుషులు ఉండేవారు. అంత జనసంఖ్య లేనప్పుడు అది ఎలా సంభవం అని కూడా మనుషుల బుద్ధిలో కూర్చోదు. నేటికి 5,000 సంవత్సరాల క్రితం మనం విశ్వంపై రాజ్యం చేసేవారమని, వేరే ఖండాలు లేవని, అవి తర్వాత వస్తాయని ఇప్పుడు మీకు తెలుసు. పిల్లల మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. వేరే ఎవరి బుద్ధిలోనూ లేవు. కొద్దిగా సూచించిన, వివరించిన అర్థం చేసుకుంటారు. ఇది నిజమే. అంతకుముందు తప్పకుండా ఏదో ధర్మం ఉండేది. ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేదని, అది ప్రాయలోపమైపోయిందని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు. ఎవరు తమను తాము దేవతా ధర్మం వారని చెప్పుకోలేరు. మేము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారమని అర్థం చేసుకోరు. మరి ఆ ధర్మం ఏమైంది? హిందూ ధర్మం ఎక్కడ ఉంది, వచ్చింది? ఎవరు ఈ విషయాల గురించి ఆలోచించరు. తండ్రి జ్ఞానసాగరుడు. జ్ఞానంలో అథారిటీ అని పిల్లలు మీరు అర్థం చేయించగలరు. కనుక వారు తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. ఇందులో ప్రేరణ మాటేదీ లేదు. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఎలా వచ్చానో అలా కల్పకల్పము వస్తాను. కల్పం తర్వాత కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరితో కలుస్తాను. మీరు కూడా చక్రంలో ఇలా తిరుగుతూ ఉంటారు. రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ కోల్పోతారు. ఇది అనంతమైన నాటకము. మీరంతా పాత్రధారులు. ఆత్మ పాత్రధారి అయ్యి నిర్మాత, దర్శకుడు ముఖ్య పాత్రధారుల్ని తెలుసుకోనట్లయితే అది ఎందుకు పనికి వస్తుంది? ఆత్మ ఎలా శరీరాన్ని ధారణ చేస్తుందో, పాత్ర అభినయిస్తుందో పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వాపస్ వెళ్ళాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచం యొక్క అంతిమ సమయము. ఎంత సహజమైన విషయము. తండ్రి ఎంత గుప్తంగా కూర్చున్నారో పిల్లలు మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు చూశాము అని చెప్పినా, నేను తెలుసుకున్నాము అని అన్న విషయం ఒక్కటే. ఆత్మని చూడగలరు కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఎవరికీ అర్థం కాదు. నవవిధ భక్తిలో చాలా సాక్షాత్కారాలు చేసుకుంటారు. ఇంతకుముందు పిల్లలు మీరు కూడా ఎన్ని సాక్షాత్కారాలు చేసుకునేవారు. చాలా కార్యక్రమాలు వచ్చేవి. చివరి సమయంలో ఈ ఆటపాటలు మీరు మళ్ళీ చూస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు చదివి వివేకవంతులుగా అవ్వండి. ఒకవేళ చదవకుంటే ఫలితాలు వెలువడినప్పుడు తల వంచుకుంటారు. ఎంతో సమయాన్ని వ్యర్థం చేశారో అర్థం చేసుకుంటారు. ఎంతెంత తండ్రి స్మృతిలో ఉంటే అంత స్మృతి శక్తి ద్వారా పాపము సమాప్తమైపోతుంది. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో అంత ఖుషి పాదరసం పైకెక్కుతుంది. భగవంతుడు ఎందుకు స్మృతి చేస్తారో మనుషులకి తెలియదు. మీరే మాతా పిత అని కూడా అంటారు, కానీ దాని అర్థం తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు. శివుని చిత్రం చూపించి వీరు జ్ఞానసాగర్లు, పతిత పావనులు, వారిని స్మృతి చేయాలని అర్థం చేయించగలరు. ఆ తండ్రి అపార సుఖాలకు దారి చూపేందుకు వచ్చారని పిల్లలకి తెలుసు. ఇది చదువు. ఇందులో ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. సింహాసనం అలాగే వచ్చేందుకు మీరేమీ సాధు సన్యాసీలు మొదలైన వారు కాదు. ఇది శివబాబా గద్దె. వీరు వెళ్ళినట్లయితే వేరే ఎవ్వరూ గద్దెపైన కూర్చోవడం ఉండదు. తండ్రి అందరినీ తమ జతలో తీసుకువెళ్ళారు. చాలామంది పిల్లల వ్యర్థమైన ఆలోచనలతో తమ సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. బాగా ధనాన్ని ప్రోగు చేయాలి, మనమళ్ళు మనవరాళ్ళు తింటారు, తర్వాత ఉపయోగపడుతుంది, బ్యాంకు లాకర్లలో జమ చేయాలి, పిల్లా పాపలు తింటారని భావిస్తారు. కానీ ఎవ్వరినీ ప్రభుత్వం వదలదు. కనుక దాని గురించి ఎక్కువగా ఆలోచించక మీ భవిష్య సంపాదనలో తత్పరులవ్వాలి.
ఇప్పుడు పిల్లల పురుషార్థం చేయాలి. డ్రామాలో ఉంటే చేస్తాము అని భావించరాదు. పురుషార్థం చేయకుండా భోజనం కూడా లభించదు. ఎవరి భాగ్యంలో అయినా లేకుంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి. భాగ్యంలో లేకుంటే ఈశ్వరీయ పురుషార్థం కూడా ఏం చేయగలరు. ఎవరి భాగ్యంలో ఉంటుందో వారు బాగా ధారణ చేస్తారు, ఇతరులతో చేయిస్తారు. తండ్రి మీకు టీచరే కాక గురువు కూడా అయినారు కాబట్టి వారిని స్మృతి చేయాలి. అందరికంటే ప్రియమైన వారు తండ్రి, టీచర్, గురువు. వారిని స్మృతి చేయాలి. బాబా అనేక యుక్తులు తెలియచేస్తారు. మీరు సాధు, సత్పురుషులు మొదలైన వారిని కూడా ఆహ్వానించవచ్చు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ: పురుషార్థం చేసి మీ భవిష్య సంపాదనలో నిమగ్నమైపోవాలి. డ్రామాలో ఉంటే చేస్తామని అంటూ పురుషార్థహీనులుగా అవ్వరాదు. పూర్తి రోజులో ఏ పాపం జరిగినా లేక ఎవరికైనా దుఃఖం ఇచ్చినా దానిని నోట్ చేసుకోవాలి. సత్యంగా తండ్రికి వినిపించాలి. స్వచ్ఛమైన మనస్సు గలవారై ఒక్క తండ్రి స్మృతిలో అన్ని లెక్కాచారాలు సమాప్తం చేసుకోవాలి. వరదానము: కిరీటము మరియు సింహాసనాన్ని సదా స్థిరంగా ఉంచుకునే నిరంతర స్వతా యోగి భవ. వర్తమాన సమయంలో తండ్రి ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనం లభిస్తుంది. ఇప్పటి ఈ కిరీటమే సింహాసనమే అనేక జన్మల కిరీటం సింహాసనాన్ని ప్రాప్తి చేయిస్తాయి. విశ్వ కళ్యాణం యొక్క బాధ్యతా కిరీటము మరియు బాప్ దాదా హృదయ సింహాసనము సదా స్థిరంగా ఉంటే నిరంతర స్వతాయోగులుగా అయిపోతారు. వారు ఏ విధమైన శ్రమ చేసే మాట లేదు. ఎందుకంటే ఒకటేమో సంబంధ సమీపమైనది, రెండవది తరగని ప్రాప్తి ఉంది. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది. స్లోగన్: ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోకి తీసుకువస్తే సఫలత ఇమిడి ఉంటుంది. అవ్యక్త ఇషారా: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీ. దుఃఖము, అశాంతి అపవిత్రత ద్వారా ఉత్పన్నమవుతాయి. ఎక్కడ అపవిత్రత ఉండదో అక్కడ దుఃఖము, అశాంతి ఎందుకు వస్తాయి? మీరందరూ పతిత నుండి పావనంగా చేసే తండ్రి యొక్క పిల్లలు. మాస్టర్ పతిత పావనులు కనుక ఎవరైతే ఇతరులను పతితం నుండి పావనంగా చేస్తారో వారు స్వయం పావనంగానే ఉంటారు. అటువంటి పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. అన్నిటికంటే గొప్ప మహానత పావనంగా అవ్వడమే. ఈరోజు కూడా ఈ మహానత ముందు అందరూ తల వంచుతారు. ఓం శాంతి. कर लो अनुभव प्रभु प्यार का, बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह सबको समा रहा। कर लो अनुभव प्रभु प्यार का,
कर लो अनुभव प्रभु प्यार का, कर लो अनुभव प्रभु प्यार का। बाहों में वो बुला रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। आओ प्रभु शरण आओ, प्रभु शरण कर लो अनुभव प्रभु प्यार का। सुबह हुई जब आँख खुली तो कुछ घड़ियाँ कर प्रभु के नाम। सुबह हुई जब आँख खुली तो कुछ घड़ियाँ कर प्रभु के नाम। प्रभु किरण को हृदय में भर लो, कर लो आनंद दिव्य ललाम। प्रभु किरण को हृदय में भर लो, कर लो आनंद दिव्य ललाम। महामिलन की मंगल बेला, महामिलन की मंगल बेला। प्रभु मिलन जग मना रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण आओ, मस्त पवन ये खिला चमन, ये दिन और ये दिन मान मिला। ये तन मन ये जीवन तुझको ईश्वर का वरदान मिला, ईश्वर का वरदान मिला। सफल करो और पाओ सफलता, सफल करो और पाओ सफलता। मुरली मधुर वो सुना रहा, वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा, स्नेह में सबको समा रहा। प्रभु शरण आओ,
आहो भाव के भरे भाव से पल पल प्रभु गुणगान करो। ध्यान धरो जो ध्यान है रखता, प्रभु कृपा का पान करो। प्रभु कृपा का पान करो। पास में आकर वो रत्नाकर, पास में आकर वो रत्नाकर रतन अनोखे लुटा रहा। वो करुणा कर दया का सागर, स्नेह में सबको समा रहा। स्नेह में सबको समा रहा। प्रभु शरण प्रभु शरण